పరిశ్రమ వ్యర్థ జలాలను పారబోతా అంటూ కూడా ఒక వార్త చెప్పడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దృష్టికి సారించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలి, గ్రామస్తుల డిమాండ్. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో ఎక్కడ కూడా మేడ్చల్లోని పరిశ్రమ వాడల నుంచి వచ్చే ఏదైతే కెమికల్ వాటర్ అంతా ఉంటుందో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేడ్చల్ నుంచి షామీర్పేటలో చెరువులలో కలిపేస్తున్నారు, లేదా డ్రైనేజ్ మోరీలలో కలిపేయడం వల్ల వ్యర్థాలు మొత్తం కూడా రోడ్డు పాలు, దాని తర్వాత అటు కాలువ పాలు అవుతోంది. సో దాంట్లో భాగంగానే పూడూరు గ్రామస్తులు నిన్న నిరసన కూడా తెలిపారు. సో ఖచ్చితంగా ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పొల్యూషన్ బోర్డుకి ఎన్ని వినతులు ఇచ్చినా ఇప్పటివరకు స్పందించట్లేదని చెప్పారు. సో అదే వార్తను దీక్షిత కూడా ప్రసరించింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు పైపు ద్వారా వాటర్ని పంపిస్తున్నారు. అంటే కెమికల్ ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో దాన్ని బయటకు పంపిస్తున్నారు. ఇక్కడ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి చూడండి, వేరే వాళ్ళ ప్లాట్లోకి వచ్చేస్తున్నాయి. సో అది ఆవరణలో పారబోయడంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని చుట్టుపక్కల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యావత్ ఫుడ్ కంపెనీ నుండి వెలువెత్తున్న పరిశ్రమ వ్యర్థాలను కొంత మొత్తంలో ప్రైవేటు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వాహకులకు ద్వారా బయటకు తరలిస్తున్నప్పటికీ కొంత మొత్తం కంపెనీ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో వదిలిపెడుతున్నారు. ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిశ్రమ వ్యర్థాల జలాలను పారబోత వల్ల చుట్టుపక్కల ఉన్న రైతు పొలాలకు భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, ఇబ్బంది పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ కంపెనీ యాజమాన్యం తెలుసుకోవాలి, ఖచ్చితంగా దీనికి ఉన్న పరిష్కారం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇట్లా మీరు రోడ్డు పైన వదిలిపెడితే ఎవరు సార్ బాధ్యులు? మీ కంపెనీలోకి ఏదైనా వ్యర్థ జలాలు వస్తే మీరు ఊరుకుంటారా? ఇంకా అది ఫుడ్ కంపెనీ, మీది ఒక ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్న కంపెనీ. ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్న కంపెనీ ఎంత బాగా చూసుకోవాలి? పక్కకున్న మీ ప్లాట్లలో పెడితే రైతులకు మొత్తం కూడా భూగర్భ జలాలు మొత్తం కూడా కెమికల్ తోటి కూడిన వాటర్ వస్తున్నాయి. వాళ్ళు సరైన పంట కూడా పండించుకోలేకపోతున్నారు కూడా రైతులు వాపోతున్నారు పూడూరు గ్రామంలో. ఇప్పటికైనా అధికారులు పొల్యూషన్ బోర్డు అనే అధికారులు మేడ్చల్లో లేరు. ఇంత పెద్ద జిల్లాకు సంబంధించి మేడ్చల్ జిల్లా హెడ్ క్వార్టర్స్. సో దాంట్లో సంబంధించి అసలు పొల్యూషన్ బోర్డు అనే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కనబడలేదు. ఏదో నామమాత్రంగా ఏదైనా కంప్లైంట్ వస్తే హడావిడి చేసిపోవడం తప్ప ఈ పొల్యూషన్ బోర్డు అధికారులు మాత్రం ఎక్కడ పట్టించుకునే దాఖలాలు లేవు. ఇంతకుముందు మనం కూడా ఒక కంపెనీ మీద మేడ్చల్ నుంచి షామీర్పేట వెళ్ళే దారిలో రావులకోల్ దగ్గర మనం కంపెనీ వ్యర్థ జలాలు పంపిస్తుందని చెప్పి మనం కూడా ఒకసారి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన స్పందించట్లేదు. మళ్ళీ ఈ పూడూరు గ్రామస్తులు వినతుల పైన కూడా స్పందిస్తారా లేదన్నది కూడా చూడాల్సిన అంశం. ఈ పరిశ్రమ వ్యర్థాలు పారబోయడం వల్ల చుట్టుపక్కల రైతులు పొలాలతో పాటు భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి అని వారు ఇబ్బంది పడే అవకాశం ఉందని కంపెనీ నిర్వాహకులు యథేచ్ఛగా కలుషితమైన నీరు పారబోయడంతో పశువులకు మనుషులకు ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తక్షణమే పొల్యూషన్ కంట్రోల్ అధికారులు స్పందించాలని తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. తీసుకోండి. ఇప్పటికైనా మేడ్చల్ చుట్టుపక్కల ఉన్న గ్రామ పరిసరాల్లో ఉన్న ఏవైతే కెమికల్ కంపెనీలకి ప్రతి కంపెనీలో ఆ వ్యర్థ జలాలు నిజంగా సివరేజ్ ప్లాంట్ ఉందా, ఆ ప్లాంట్ ఉంటే బారినగా తరలిస్తున్నారా లేదంటే దాన్ని వాడుతున్నారా చూసి ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేడ్చల్ ప్రజానీకం కోరుకుంటున్నారు.